చేసినాం యాదుకుందా? అదే మేము మంచి మంచి కంపెనీల కొలువులు ఇప్పిస్తామని ఒకడు మందిని ముంచిండు. వెనక ముందు ఆలోచన చేయకుండా ప్రైవేట్ కొలువులకే గిట్లెగబడితే ఇక సెంటర్ గవర్నమెంట్ జాబులు ఇప్పిస్తామంటే ఎట్లుంటుంది? మంచి జీతం, పబ్లిక్ నిలుగుంటుందని ఎగబడతారు. మరి గింత మంచి ఛాన్స్ వస్తే ముంచటోళ్ళుకుంటారా? నున్నగా గుండు గీక్తారు. గీ సావుకారు కూడా గసొంటి బాప్తే. గీ తెలివిమంతుని గురించే మా సావిత్రమ్మ చెప్పింది. పేరు సత్యనారి, పెద్ద చదివే ఎలుగబెట్టిండు. అప్పట్లా ఒక సెంటర్ మంత్రి తాన పిఏగా పనిచేసిండట. ఇంకేముంది, నాకు ఆళ్ళు తెలుసు ఈళ్ళు తెలుసు అని దందాలు సురువు చేసిండు. ఒక మనిషి తాన 60 లక్షలు గుంజి నితిన్ గడ్కరీ గారు లెటర్ హెడ్ లాగా ఆ పేపర్ క్రియేట్ చేస్తూ దాని మీద మీకు విశాఖపట్నం షిప్పింగ్ పోర్ట్లో మెంబర్గా ఎంపీగా అయింది అని అపాయింట్మెంట్ లెటర్ ఆయనకు ఇచ్చారు. సెంటర్ మంత్రి నితిన్ గడ్కరీ సార్ పేరుతోని కాగితాలు తయారు చేసి మనోడే సంతకం గీకి స్టాంపు గుద్ది ఇక నీకు జాబ్ వచ్చినట్టే పో అని పంపిండట. వారెవ్వా, ఏం తెలివన్నానిది. అయినా ఇన్ని ఇకమతులు తెలిసినోనికి ఇట్లా చేస్తే ఎన్నడో ఒకనాడు పోలీసులకు దొరికిపోతానని తెలియకుండొచ్చునా? ఎందరిని ముంచినవో ఇక పోయి జైల్లో చిప్పకూడదు తినిపో.